హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో కదం తొక్కుదాం కొలువులు సాధించుకుందాం పేరుతో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. గ్రూప్ 1 మెయిన్స్కి 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 2లో 783 పోస్టులను 2000కి పెంచాలని, గ్రూప్ 3లో 1365 పోస్టులను 3000కు పెంచాలన్నారు. మెగా డిఎస్సి పేరుతో 25,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి గ్రూప్స్ పరీక్షల మధ్య కనీస వ్యవధిని పెంచాలని చెప్పారు. నిరుద్యోగులకు వెంటనే 4,000 భృతి విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన ఇప్పుడు కూడా ఆయన రోజు అనేక రకాల మాట్లాడాడు. వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడారు, వాళ్ళ నాయకురాలైనటువంటి సోనియా గాంధీగా మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఊరూరా మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. మా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ రకంగా ఈరోజు వచ్చిన ఈ యొక్క 8 నెలల్లోనే తెలంగాణ యువతకు అనేక రకాలుగా మోసం చేసినటువంటి, అన్యాయం చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మనం చేస్తూ ఉన్నాం. మాట్లాడమే కాదు, అవమానం చేసే విధంగా ఏ విద్యార్థులైతే, యువకులైతే తెలంగాణ కోసం బలిదానం చేసి ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఇష్టారాజ్యంగా అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడము చాలా విచారకరమని ఈ సందర్భంగా మనం వస్తున్నాను.